ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ రోజున మన ప్రభు యొక్క వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు పాపరహితుడు, నిందారహితుడు, ఏ లోపము లేనటువంటి దేవుని పరిశుద్ధుడు. ఈ దేవుని పరిశుద్ధుడు పాపము కలిగినటువంటి మనుషుల మధ్యలో తనను తాను పరిశుద్ధునిగా దేవుని ప్రవక్తగా కనపరుచుకొని పాపము లేనివాడుగా మరణించి తిరిగి ఆ పాపము లేనటువంటి మనుషుడు మరణాన్ని జయించి తిరిగి లేచినట్లు మన చరిత్రలో ఉన్నది, అలాగనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ పోలికను మనము ధరించాలని, ఈ స్థితిని మనము పొందుకోవాలని ఆయన మనకు మాదిరిగా మన మధ్యలో మనుష్య రూపముగా జన్మించి మనతో పాటు జీవించి మనకి ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇదిగో ఈ మీ మధ్యలో ఉన్నటువంటి నేను దేవుని పరిశుద్ధుడను, పాపము లేనటువంటి వాడను. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ పోలికగా మారాల్సినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. ఎంతైనా సరే మనము దేవుని పరిశుద్ధులము కాబట్టి దేవుని పోలికగా మనము మార్చబడాలి. మార్చబడినట్లయితే ఆయన యందు ఉన్నటువంటి ఈ విశ్వాసము మనల్ని పాపరహితులుగా మార్చేస్తుంది. నేను ఆయన్ను చూస్తూ ఉన్నా అని చెప్పనని తోవ తప్పిపోయి గుంటలో పడితే మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం ఆయన చూసినప్పుడు గుంటలో కాదు పడాల్సింది, పరిశుద్ధమైనటువంటి దేవుని రాజ్యంలో అడుగుపెట్టాలి. ఆ రాజ్యంలో అడుగుపెట్టేది ఎవరంటే పాపరహితుడైనటువంటి వాడు, పాపం లేనటువంటి మనుషుడు. ఈ యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఇచ్చినటువంటి మనకి స్వస్థత అనుగ్రహించబడటమే కాక ఆ శక్తి కలిగినటువంటి పరిశుద్ధ రాజ్యం అనుగ్రహించబడుతుంది. ఈ క్రీస్తు మన మధ్యలో జీవించుండు కదా. మన మధ్యలో జీవించినటువంటి ఈ క్రీస్తు పాపము లేనటువంటి దేవుని కుమారుడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మొదటిగా ఈ రోజున ఒక లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు దేవుని పరిశుద్ధుడు, నిందారహితుడు, పాపము లేనటువంటి మనుషుడని లేఖనం సెలవిస్తా ఉంది. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. లేఖన మొదట్లోనే సేవకుడు క్రీస్తుని దేవుని క్రీస్తుగా సెలవిస్తా ఉన్నాడు. 18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడతాడని, బాధపడతాడని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రచురపరచునని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. లేఖనాలు మనకి సెలవిస్తా ఈ విషయాలు మనకి లేఖనాల్లో తెలియజేయబడతా ఉన్నాయి. లేఖనాలు మనకి నెరవేర్పు కనపడతా ఉంది. సమస్త ప్రవక్తలు కూడా దేవుని క్రీస్తు ఇలాగా శ్రమ పడతాడని, శ్రమ పడినటువంటి వారే దేవుని మనుషులు. శ్రమలో ఉన్నటువంటి వారు పాపరహితులై ఉన్న ఎడల వారికి క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యం అనుగ్రహించబడుతుంది. దేవుని రాజ్యం అనుగ్రహించబడుతుంది. నేను శ్రమల్లో ఉన్నా, నేను ఇబ్బందుల్లో ఉన్నా, కొంతలో కొంత తోవ తప్పుతా అంటే ఆ కొంతలో కొంత చివరికి లేకుండా నిన్ను నిండా ముంచుతుంది. కొంచెం ఏమవుతుంది అంటే అంత పొడుగైపోతుంది. అంత పొడుగైపోతుంది. అందుకే పాపానికి మనము దాసులము కాము. లేఖనంలో దేవుని క్రీస్తు శ్రమ పడ్డాడంట.
శ్రమ పడ్డాడట. శ్రమపడి ఆయన మనకులాగానే జీవించి మన మధ్యలోనే ఉండి మనము ఏ విషయాలలో, ఏ సందర్భాలలో, ఏ పరిస్థితుల్లో మనము పాపానికి లోబడి జీవితాలను మలినం చేసుకుంటామో అటువంటి పరిస్థితుల్లో, సందర్భాల్లో జీవితము మలినము కాకుండా దేవునికి తనను తాను పరిశుద్ధునిగా కనపరుచుకున్నాడు. దేవుని క్రీస్తు కదా, యేసు ప్రభు వారు దేవుని క్రీస్తు కదా. కనుక దేవునికి ఎలా కనపరుచుకున్నాడంటే మనతో పాటు ఉన్నటువంటి ఈ క్రీస్తే దేవునికి స్వచ్ఛమైనటువంటి, నిష్కళంకమైనటువంటి ఒక పవిత్ర జీవితాన్ని దేవునికి అర్పించిండు. ఈ స్థితి మనము పొందుకొని ఉండాలి. ఆయన మనకు ఒక మాదిరిగా ఎందుకున్నాడంటే నాకు లాగానే మీరు కూడా పాపమును జయించేవారిగా ఉండాలి. పాపమును జయించేటువంటి వారిగా ఉండాలి. అట్లాగా ఉంటేనే క్రీస్తు దేవుని ప్రవక్త. దేవుడు తన క్రీస్తు శ్రమ పడతాడని లేఖనాల్లో సెలవిచ్చిండు. ఆ లేఖనాల నెరవేర్పు కూడా మనం చూసాం. ఆ లేఖనాల నెరవేర్పును కూడా మనం చూసి ఆ నెరవేర్పులో మనము కూడా భాగమై ఉండాలి. క్రీస్తులాగా శ్రమ పడతా పాపాన్ని జయించే వారిగా ఉన్నట్లయితే మనము కూడా దేవుని ప్రవక్తలమే, దేవుని యొక్క క్రీస్తులో భాగమై ఉండి ఆయన రాజ్యానికి హక్కుదారులు. పాపాన్ని జయించాల. దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్యము సెలవిస్తా ఉంది. ఈ రోజున దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. సమస్త విషయాల్లో మనకు ఎటువంటి శ్రమ ఎదురుపడుతుందో, ఎంతటి కష్టం ఎదురవుతుందో అటువంటి వాటిని అన్నిటినీ కూడా యేసు ప్రభు వారు ఫేస్ చేసి ఎదుర్కొని మనము ఏదో ఒక సందర్భంలో పాపానికి లోనైతా ఉంటాం. కానీ క్రీస్తు లోను కాకుండా దేవునికి తనను తాను పరిశుద్ధుడిగా కనపరుచుకున్నాడు. పాపము లేనివాడుగా ఉన్నాడు. మనలాంటి జీవితమే గడిపిండు. రాజుల్ని చూడండి, రాజులు పరిపాలన చేసే రాజులు కోటల్లో కూర్చొని పండ్లు పలహారాలు తింటా రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటా ఉంటారు. అక్కడ కూర్చుంటే తెలియదు. ఆ మురికి వాడల్లోకి తిండి తిప్పలు లేకుండా సూర్లో నుంచి నీళ్లు గారుతా ఉంటే ఆ కారే నీళ్లు ప్లేట్లో పడతా తింటా ఉంటే అప్పుడు తెలిసి వస్తుంది. ఆ సూర్లో నుంచి కారే నీళ్లు ప్లేట్లో పడతా ఉంటాయి. అయినా కానీ కలుపుకొని తింటా ఉంటే అప్పుడు రాజ్యము ఎంతటి వెలుగులు విరజమ్ముతుందో తెలుస్తుంది. అలాగనే అదే రాజ్యంలో ఎంతటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో కూడా తెలుస్తుంది. కోటలో కూర్చొని నా రాజ్యం అలాగా ఇలాగా అని చెప్పనని మాటలు చెప్పుకుంటే సరిపోదు. ఆ కోట నుంచి బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది. యేసు ప్రభు వారు ఆ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవించి పాపరహితుడుగా దేవునికి తనను కనపరుచుకున్నాడు. పాపరహితుడుగా. కనుకనే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిండు. పాపం లేదు. అట్లాగా గొంతు గనక నొక్కి పట్టుకుంటే కొట్టుకుంటారు, తర్వాత చనిపోతారు. అట్లాగా పాపం అనేది క్రీస్తుని అట్లా గొంతుని పట్టుకొని ఉంటే అటు ఇటు కొట్టుకొని చచ్చిపోతారేమో అని చూసింది, కానీ ఆయన చనిపోవాలి. ఎందుకంటే పాపం లేదుగా. పాపం అనేది మనుషుల్ని చంపేస్తుంది. మన మీద పాపం అనేది ఉంటే ఈ లోకపు అధికారికి హక్కు ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి పాపాలు ఉంటాయి చూడండి, వాటికి మన మీద అధికారం ఉంటుంది. క్రీస్తు కనుక మనతో పాటు ఉన్నట్లయితే క్రీస్తు యొక్క పరిపూర్ణతని పాపము లేని జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఈ లోకపు అధికారికి మన మీద అధికారం ఉండదు. తిరిగి ఉల్టా అంటే ఆపోజిట్, తిరిగి ఆ పాపాన్ని మనము తొక్కేస్తాం. యేసు ప్రభు వారు అదే చేశాడు. ఆ పాపము ఈయనని బంధించాలని చూసింది. ఆయన తిరగబడి పాపాన్ని బంధించి మరణాన్ని జయించి తిరిగి లేచిండు.
ఆయన ఏ పాపం చేయలే, ఆయన మీద ఏ పాపం కూడా లేదు. మన మధ్యలోనే ఉన్నాడు, కానీ పాపం అనేది ఆయనకి లేదు కాబట్టే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మనము కూడా ఈ నామమందు విశ్వాసముంచి స్వస్థపరచబడాలి. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసింది. లేఖనంలో ఉన్న అర్థం ఏంటంటే సహోదరులారా, లేఖనంలో ఉన్నటువంటి అర్థము ఆయన నామమందని విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను. ఈ ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసును. ఈ కుంటివాడైనటువంటి మనుషునికి ఈ పూర్ణ స్వస్థత, తిరిగి మరలా లేచి గంతులేస్తా ఉన్నాడు కుంటివాడు. ఎలాగ జరిగిందంటే ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన యందున్నటువంటి నమ్మకము ఈ పూర్ణ స్వస్థత కలుగజేసింది. ఎవరికంటే ఆ గుడి ముందు భిక్షం అడుక్కునేటువంటి కుంటివానికి. అప్పటిదాకా చేతిలో ఒక గిన్నె ఉంటే అందరినీ దేహి అని అడుక్కుంటా ఉన్నాడు, 2 కాళ్ళు లేవు. ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి ఈ కుంటివానికి ఈ పూర్ణ స్వస్థత ఎలాగొచ్చిందంటే క్రీస్తునందు విశ్వాసము ద్వారా. మనము విశ్వాసం ఉంచినట్లయితే స్వస్థతయే కాదు, ఆయన రాజ్యము కూడా అనుగ్రహించబడుతుంది. ఈ స్వస్థత మనకెందుకు? ఒకనొక పరిస్థితిలో కావాలనుకోండి, ఆయన రాజ్యానికి మించింది కాదు కదా. ఈ స్వస్థత కావాలా? దీనికి మించి ఆయన రాజ్యాన్ని మనము సంపాదించుకోవాలా? ఆయన నామము మనకి ఆయన రాజ్యాన్ని ఇస్తుంది. ఆయన నామం అందరి విశ్వాసం మనకి ఏం చేస్తుందంటే దేవుని రాజ్యాన్ని దయచేస్తుంది. మనము పాపము లేని వారుగా ఆయనలో మనము జీవించాలి. క్రీస్తు కూడా అంతే, దేవునికి పాపము లేని వాడుగా కనపరుచుకున్నాడు. కనుక దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ క్రీస్తుని జీవముతో లేపుతా ఉన్నాడు 3వ దినాన. అలాగనే ఈ కుంటివాడు ఆయన నామమునందు విశ్వాసం ఉంచి స్వస్థత పొందుకున్నాడు. తిరిగి వారి ముందే గంతులు వేసుకుంటా దేవాలయంలోనికి వెళ్తాడు. ఆ నామము మనకేం చేస్తుందంటే సంపూర్ణమైన స్వస్థతతో పాటు సంపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి ఆయన రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాం. నిష్కళంకమైనటువంటి పాపము లేని జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన నామాన్ని బట్టి, ఆయన నామంలో జీవించి మనకి ఈ స్థితి మనకు మిక్కిలి అవసరమైంది ఉంది. అంతే కదా, క్రీస్తు కూడా దేవునికి తనను తాను కనపరుచుకున్నాడు. పాపము చేయాల్సిన పరిస్థితుల్లో ఉండి పాపరహితుడుగా ఉన్నాడు. దేవుడు కోరుకున్నాడు క్రీస్తు పాపం చేయకూడదు, పాపరహితుడుగా ఉండాలి అని. క్రీస్తు నేడు కోరుకుంటుంది కూడా ఇది, పాపము చేయకూడదు, పాపము ఉన్న పరిస్థితుల్లో పాపరహితులముగా ఉండాలని క్రీస్తు మనల్ని ఆశిస్తా ఉన్నాడు. మనం కూడా ఆ స్థితిని పొందుకుందాం. ఆయనతో పాటు జీవించులాగున ఆయన కృప మనకు అనుగ్రహించబడను కాక. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉదయకాలం నాయన చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి అనేకుల హృదయాలను స్థాపించమని, అనేకుల హృదయాంతరంగములను ఎరిగినటువంటి నీవు తండ్రి, వారి హృదయాలను పరిశీలన చేసి వారి యొక్క జీవితాలలో ఉన్నటువంటి పాపక్రియలన్నిటినీ కూడా ఒప్పింపచేసి పాపము నుంచి తండ్రి వారిని వేరు చేసి నీ రాజ్యపు హక్కుదారులుగా నీలో భాగమై ఉండి నీతో పాటు తండ్రి అంతము వరకు నడిచి నీ క్రియలను తండ్రి పొందుకొని నీ క్రియల ప్రకారముగా జీవించినట్లు
ఈ లోకపు మనుషులకు నీ రక్షణ ఇచ్చిన నీవు ఆ రక్షణను కొనసాగించుటకు కావలసినటువంటి ఆత్మ యొక్క సహాయమును సమృద్ధిగా అనుగ్రహించమని, నీవు తండ్రి ఎదుట ఏ రీతిగా పాపరహితుడగా కనపరుచుకున్నావో అదే స్థితిని తండ్రి మేము నీ ఎడల పాపరహితులముగా కనపరుచుకున్నటకు ఈ సహాయమును మాకు దయచేయమని మా రక్షణకర్తమైన మీకు తండ్రి ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండను కాక. ఆమేన్, ఆమేన్.